హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. నిన్న అంటే 24th డిసెంబర్న విజయ్ హజారే 50 ఓవర్ ఏ సైడ్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంట్కి ఎప్పుడూ లేనంత ఫోకస్ వచ్చింది ఈసారి. అండ్ ఫస్ట్ డే రోజున రికార్డుల మోత మోగింది. మామూలుగా కాదు, అన్నీ కూడా బ్యాటింగ్ రికార్డ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాటింగ్ రికార్డ్స్. సో పెద్ద పెద్ద స్కోర్లు నమోదైనాయి, చాలా వరల్డ్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయినాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈ డొమెస్టిక్ టోర్నమెంట్లో ఆడారు. ఆడి ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. అది న్యూస్ అయింది. అందుకని అసలు యాక్చువల్గా ఎప్పుడూ లేనట్టుగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకి ఇంత ఫోకస్ రావడానికి కారణం ఏంటంటే దోస్ టూ గ్రేట్ ప్లేయర్స్, లెజెండ్స్ ఆర్ ప్లేయింగ్. దానివల్ల చాలా చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. అన్ఫార్చునేట్లీ బీసీసీఐ ఎప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తారు వాళ్ళు బ్రాడ్కాస్టర్ కానీ బీసీసీఐ కానీ దే నెవర్ థాట్ ఇట్ వాస్ నెసెసరీ టు టెలికాస్ట్ దోస్ మ్యాచెస్. విజయ్ హజారే కూడా మీరు డొమెస్టిక్ క్రికెట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం అని మాట్లాడుతున్నప్పుడు మరి ముష్తాక్ అలీ కొన్ని మీరు టెలికాస్ట్ చేశారు, T20 టోర్నమెంట్ కాబట్టి విజయ్ హజారే కూడా చేయాలి. వన్డే ఫార్మాట్కి ఆధారం లేదని మీరే ఎందుకు చెప్తున్నారు అందరికీ? సో ఇలాంటి ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు వన్డేస్ కూడా చూస్తారు కదా, వైభవ్ సూర్యవంశీ ఆడినా చూస్తారు, ఇషాన్ కిషన్ ఆడినా చూస్తారు. సో చూస్తారు, వన్డే మ్యాచ్లు కూడా చూస్తారు. కొన్ని సెలెక్ట్ మ్యాచెస్కి టెలికాస్ట్ అరేంజ్ చేయండి, అట్లీస్ట్ సెకండ్ రౌండ్కైనా చేయాలి. బీసీసీఐ కెన్ మ్యాండేట్ ది బ్రాడ్కాస్టర్ టు డూ ఇట్. లేదు, బ్రాడ్కాస్టర్కి బోర్డు డబ్బులు ఇస్తున్నాడు, అతను మేము ఎక్కువ అడిగే పరిస్థితుల్లో లేము అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎనీవే టెలికాస్ట్ అయితే లేదు, మనం చూడలేకపోయాం. కానీ అందరూ ఫాలో అయ్యారు. విపరీతంగా దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరు కూడా మరొకసారి ప్రూవ్ చేసింది ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ప్లేయింగ్ ది 2027 వన్డే వరల్డ్ కప్. అప్పటి వరకు ఆడాలి మేము అని వాళ్ళిద్దరు పట్టుదలగా ఉన్నారు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకనే ఇద్దరు కూడా చాలా 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 అగ్రెసివ్గా ఆడి సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ అగేన్స్ట్ ఆంధ్ర. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. అయితే చిన్నస్వామిలో జరుగుంటే అద్భుతంగా ఉండేది. కానీ చిన్నస్వామి జరగకుండా చేసుకున్నారు కదా, అది ఈవెంట్ మేనేజర్స్ అప్పుడు అది అరేంజ్ చేసి ఆ సెలబ్రేషన్స్ అరేంజ్ చేసి హడావిడిగా దాంట్లో స్టాంపీడ్ అవడంతో ఇప్పటికీ చిన్నస్వామికి పర్మిషన్ రాలేదు. దాంతో ఏంటంటే మ్యాచ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ NCA అంటాం మనం, నేషనల్ క్రికెట్ అకాడమీ, అక్కడ జరిగినాయి. అక్కడ 3 గ్రౌండ్స్ ఉన్నాయి, 3 మంచి వెరీ వెల్ మెయింటైన్డ్ గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ అక్కడ ప్రేక్షకులకు అలౌడ్ లేదు, స్పెక్టేటర్స్ ఆర్ నాట్ అలౌడ్. అదొక క్లోజ్డ్ ఫెసిలిటీ. దానివల్ల ఏంటంటే ఎవ్వరు ప్రెస్ తప్ప ఎలా కవరేజ్ లేదు. సో అదొకటే బాధ. విరాట్ కోహ్లీ అంత మంచి ఇన్నింగ్స్ చూసే ఫస్ట్ ఓవర్లోనే నితీష్ రెడ్డి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు, ఢిల్లీ ఓపెనర్ది. విరాట్ కోహ్లీ తన కస్టమరీ నెంబర్ 3 పొజిషన్లో వచ్చి తన థర్డ్ బాల్ ఒక లాఫ్టెడ్ డ్రైవ్ ఓవర్ ఎక్స్ట్రా కవర్ కొట్టాడు. మామూలుగా స్టార్టింగ్లో లాఫ్టెడ్ డ్రైవ్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ. అలాగే 50 కూడా 39 బాల్స్లో ఫినిష్ చేశాడు. మామూలుగా ఏంటంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ 50 కాస్త స్లోగా ఆడి తర్వాత యాక్సలరేషన్ చేస్తారు, కానీ డిఫరెంట్ స్టైల్లో ఆడాడు. స్వీప్ షాట్స్ కొట్టాడు చాలా. అలాగే పంచ్ ఆఫ్ ద బ్యాక్ ఫుట్ అలాంటి కొన్ని షాట్స్ మనం అతని దగ్గర చూడడం, అలాంటివన్నీ కూడా విరాట్ కోహ్లీ చూపించాడని చెప్పి చెప్తున్నా. సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కోసం ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వచ్చాడు, ఎందుకంటే దేవర్ చేసింగ్, విరాట్ కోహ్లీ తన అలవాటైన దేవర్ చేసింగ్ ఎ బిగ్ టార్గెట్ బికాజ్ ఆంధ్ర మేడ్ 398. రికీ బుయి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 100 చేశాడు, 7 సిక్సర్స్ కొట్టాడు. సో నితీష్ రెడ్డి 23 అంత ఎక్కువ చేయలేదు, రన్స్ చేయలేదు, బట్ ఈ ఓపెన్ ద బౌలింగ్ అండ్ గాట్ ఎ వికెట్. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బౌలింగ్. సో 298 చేంజ్ చేస్తూ పెద్ద స్కోరే 37.5 ఓవర్స్లో ఎంతో చేంజ్ చేశారు. ప్రియాన్ షారియా కూడా బ్రహ్మాండంగా ఆడాడు, అది 160 స్ట్రైక్ రేట్తో 7 సిక్స్లు కొట్టాడు. సో విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం అది అతనికి ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో విరాట్ కోహ్లీ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందో అప్పటికి పోలీసులు కూడా అందరూ లంచ్కి బ్రేక్ అయ్యారంటే దాంట్లో ఏంటంటే కొంతమంది గోడలు ఎక్కేసి అక్కడి నుంచి చూశారు. కొంతమంది అక్కడ దగ్గరలో ఉన్న కంటైనర్ లారీలు ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్స్, వాటి మీద ఎక్కి అక్కడి నుంచి గ్రౌండ్ కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసిన వాళ్ళు, చెట్ల మీద ఎక్కి చూసిన వాళ్ళు. సో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే అలాగే ఉంటుంది హంగామ్. సో ఆ మ్యాచ్ చూశారు. విరాట్ కోహ్లీ మేడ్ 131 ఆఫ్ 101 బాల్స్, 130 ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్, 14 ఫోర్లు కొట్టాడు, 3 సిక్స్లు కొట్టాడు. సో విరాట్ కోహ్లీ చాలా చాలా అగ్రెసివ్గా ఆడు. 1-2 రిప్రీవ్స్ ఉన్నాయి, 30స్లో ఒకసారి, 90స్లో ఒకసారి క్యాచ్లు డ్రాప్ అయినాయి. బట్ అగ్రెసివ్ విరాట్ కోహ్లీ చూసాం, అతనికి ఆ ఇంటెంట్ కనిపించింది. సో అదే వాళ్ళు ఆ టచ్లో ఉన్నారు. సో ఇలాగ ఆడుతూ ఉంటే ఇప్పుడు మీరు ఇండియా జరిగే
ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ అయిపోతుందో మళ్ళీ ఎక్కువ వన్ డేస్ ఆడతాం మనం, ఎందుకంటే వన్ డే వరల్డ్ కప్కి ప్రిపరేషన్లో. సో వన్ డేస్ ఆడుతూ మధ్య మధ్యలో విజయ్ హజారా ఆడుతూ వీలైతే ఇంగ్లాండ్ కౌంటీలో ఆడుతూ వాళ్ళు కనుక కంటిన్యూస్గా కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతూ ఉంటే 2027 దాకా ఎందుకు ఆడకూడదు? అండ్ రోహిత్ శర్మ ఈజ్ లుకింగ్ వెరీ ఫిట్. ఈ మైట్ బి 38 బట్ ఈజ్ లుకింగ్ వెరీ ఫిట్. చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. చాలా ఈ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. సో ఎందుకు వాళ్ళు 2 ఏళ్ళకి వరకు కనుక వాళ్ళ లాంటి బ్యాటర్స్ మనకి దొరుకుతారు, అంత కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు, ఆ రకంగా మనకి ఆ సాలిడిటీ ఇచ్చేవాళ్ళు మనకి ఇప్పుడైతే కనబట్టలేదు. ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళంతా అగ్రెసివ్గా ఆడుతున్నారు. అంత ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం, అంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం టెస్ట్ మ్యాచ్లో కాకుండా వన్ డేలో కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. అది వాళ్ళకున్న ఎబిలిటీ కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ గివెన్ ఎ స్టేట్మెంట్, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ట్విట్టర్లో ట్వీట్ పెట్టినట్టుగా చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇద్దరు మేము ఇప్పటికీ కూడా ఎలాంటి మాలో ఆ చేవ తగ్గలేదు, మాకు ఆ హంగర్ కూడా తగ్గలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ హంగర్ అండ్ మోటివేషన్ మా దగ్గర ఉన్నాయని మరొకసారి ప్రూవ్ చేశారు. రోహిత్ శర్మ జైపూర్లో ఆడాడు అగేన్స్ట్ సిక్కిం అంత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ కాకపోవచ్చు, కానీ చాలా అగ్రెసివ్గా ఆడాడు. టార్గెట్ 237 అర్థం అంటే 155 రోహితే కొట్టేశాడు. 94 బాల్స్లో కొట్టేశాడు 155, 18 4s and 9 6s. రోహిత్ శర్మ ఫుల్ ఫ్లోలో ఉంటే సిక్సర్లు జాలువారుతాయి కదా తన ప్లేన్ నుంచి. 165 దాకా స్ట్రైక్ రేట్ అవుతుంది. సో రోహిత్ శర్మ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ హ్యాప్లెస్ సిక్కిం అటాక్. గ్రౌండ్ కూడా పెద్దది. SMS సాయం మాన్ సింగ్ స్టేడియం ఇస్ ఎ బిగ్గర్ గ్రౌండ్. అక్కడ 9 6లు కొట్టాడు అతను. సో రోహిత్ శర్మ కూడా తన ఫామ్ని ప్రూవ్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇక్కడ నేను చూసాను ట్విట్టర్లో ఎక్కడో 5 లాస్ట్ ఇన్నింగ్స్లో 2 50లు 3 100s ఉన్నాయి. లిస్ట్ ఏ అంటే అదే ఫస్ట్ క్లాస్ లాగా. లిస్ట్ ఏ అంటే 50 overs మ్యాచెస్ ఇంక్లూడింగ్ ఇలాంటి డొమెస్టిక్ మ్యాచెస్ ప్లస్ వన్ డే ఇంటర్నేషనల్స్. దాంట్లో వరుసగా లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 2 50s 3 100s ఉన్నాయి. అలాగే అతను హీ హాస్ కంప్లీటెడ్ 16,000 runs ఇన్ లిస్ట్ ఏ క్రికెట్, అంటే దాంట్లో వన్ డే ఇంటర్నేషనల్స్ కూడా కలిపి ఉంటాయి. దాంట్లో అతను హీ హాస్ టేకెన్ ఓన్లీ 330 innings టు డూ దట్. అది కూడా ఒక రికార్డ్, ఫాస్టెస్ట్ టు రీచ్ దట్ ఫిగర్. ఎందుకంటే అతని ముందు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది రికార్డ్. సచిన్ టెండూల్కర్ హెస్ టేకెన్ 391 innings, బట్ విరాట్ కోహ్లీ హెస్ టేకెన్ జస్ట్ 330 innings టు కంప్లీట్ దట్. 10,000 లిస్ట్ ఏ రన్స్ నుంచి ప్రతిసారి 10,000 దగ్గర 11,000, 12,000, 13, 14, 15 అన్ని సార్లు కూడా హీ హ్యాపెన్స్ టు బి ది ఫాస్టెస్ట్ టు రీచ్. సో 10,000 తర్వాత ఫాస్టెస్ట్ టు రీచ్ ది నెక్స్ట్ మైల్ స్టోన్ అన్నీ కూడా విరాట్ కోహ్లీ పేరిటే ఉన్నాయి. అది అతని రికార్డ్. అలాగే రోహిత్ శర్మకు కూడా ఒక రికార్డు ఉంది. అదేంటంటే హీ హాస్ హీ హాస్ 9 150+ scores ఇన్ లిస్ట్ ఏ. అంటే అతను చేసిన 3 డబుల్ 100s అనండి, మిగతా 150s అనండి. ఒక్కసారి రోహిత్ శర్మ రెచ్చిపోయాడంటే హీ విల్ అంత చూస్తాడు, చివరి దాకా నిలబడతాడు ఓపెనర్గా వచ్చి. సో అతనికి 9 150+ scores ఉన్నాయి లిస్ట్ ఏలో. అది వరల్డ్ రికార్డ్ విచ్ హీ షేర్స్ విత్ డేవిడ్ వార్నర్, అనదర్ వండర్ఫుల్ ప్లేయర్. సో రికార్డులు మొత్తం మోగించారు. సరే, ఇది రోకో రికార్డులు చెప్పాం. ఇంకా నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ టీం వస్తుంది, బీహార్ టీంకి రీసెంట్ వరకు వాళ్ళకి రంజీ అండ్ విజయ్ హజారా టీమే ఉండేది కదా. కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు 2016లోనే. ఇప్పుడు వాళ్ళు కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేసి తెచ్చుకున్నారు, రంజీ టీం తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దే హ్యావ్ స్కోర్డ్ ది హయ్యెస్ట్ స్కోర్ ఇన్ లిస్ట్ ఏలో 574 for 6. ఇది వరల్డ్లోనే హైయెస్ట్. 2 500+ scores ఉన్నాయి 50 overs క్రికెట్లో. ఒకటి ఇది, ఒకటేమో 2022లో తమిళనాడు వాళ్ళు చేశారు. ఇదే అరుణాచల్ ప్రదేశ్ మీద 506 for 2. సో 574 runs బాధేశారు బీహార్ వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ వీక్, అది టీం కూడా చాలా వీక్. బట్ ఎలాగైనా సరే 564 ఏంటి. అండ్ దిస్ మ్యాన్ వైభవ్ సూర్యవంశీ 190 కొట్టాడు. 190 ఎన్ని బాల్స్లో కొట్టాడు? 84 balls 190 కొట్టేశాడు. 226 స్ట్రైక్ రేట్, 15 6లు 16 4లు కొట్టాడు. హీస్ బికమింగ్ రోజు రోజుకి ఇంకా బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ కుర్రాడు. ఆల్ ఆఫ్ 14 years బట్ స్టిల్ గోయింగ్ గ్రేట్ గన్స్. వాళ్ళ టీం క్యాప్టెన్ ఉన్నాడు సాకిబుల్ గనియన్. అతనైతే 32 balls 100 కొట్టాడు. ఇది లిస్ట్ ఏలో హయ్యెస్ట్ స్కోర్, ఫాస్టెస్ట్. లిస్ట్ ఏలో ఫాస్టెస్ట్ బై అన్ ఇండియన్. ఓవరాల్గా ఐ థింక్ థర్డ్ ఫాస్టెస్ట్. అండ్ వైభవ్ సూర్యవంశీ 59 balls 150 రీచ్ అయ్యాడు. ఇది ఏవి డివిలియర్స్ 64 balls రీచ్ అయిన వరల్డ్ రికార్డ్ని ఓవర్టేక్ చేశాడు. సో
వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ బై బీహార్ వాళ్ళు ఇంత బాగా ఆడతారని అనుకోలేదు. సో వైభవ్ సూర్యవంశీ బీహార్ని వరల్డ్ మ్యాప్లో పెట్టేస్తున్నాడు. సో సాకిబుల్ గనీ కూడా 32 బాల్స్లో అతను 11 6లను కొట్టాడు. సో ఒక ఇన్నింగ్స్లో వీళ్ళిద్దరు ఆ ఇన్నింగ్స్లో 574లో 38 సిక్సెస్ ఉన్నాయి. అది కూడా వరల్డ్ రికార్డ్, 38 సిక్సెస్ ఇన్ సింగిల్ ఇన్నింగ్స్. సో ఎన్ని రికార్డులు చెప్పుకోవాలి మనం. సరే, ఇక్కడ మనం సాకిబుల్ గనీ 32 బాల్స్లో కొట్టాడు అంటున్నాం కదా. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు ముస్టాక్ అలీలో. ఇక్కడేమో 33 బాల్స్లో అతను సెంచరీ కొట్టేశాడు అగేన్స్ట్ కర్ణాటక హ్యాజ్ ఏ స్ట్రాంగ్ అటాక్. 33 బాల్స్లో ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు. జార్ఖండ్ 412 రన్స్ చేశారు. కానీ కర్ణాటక దాన్ని ఓవర్టేక్ చేసింది. థ్యాంక్స్ టు దేవదత్ పడిక్కల్ 120 160 కొట్టాడు. దేవదత్ పడిక్కల్ వాజ్ హీరో. అభినవ్ మనోహర్ వాళ్ళు కూడా రన్స్ చేశారు. కరుణ్ నాయర్ చేశాడు. కర్ణాటక స్ట్రాంగ్ సెట్. సో వాళ్ళు ఓవర్టేక్ చేశారు. అది కూడా ఒక రికార్డ్, 400 స్కోర్ని ఓవర్టేక్ చేయడం. సో వాళ్ళు రెండు టీమ్స్ కలిపి 825 రన్స్ చేశారు. అది కూడా రికార్డ్. లిస్టియాలో 825 రన్స్ రావడం. ఎన్ని చెప్పాలి రికార్డు నేను. బట్ ఇషాన్ కిషన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో అది 4th హైయెస్ట్ ఫాస్టెస్ట్ ఇన్ లిస్టియా క్రికెట్ 100. అండ్ 36 బాల్స్లోనో 35 బాల్స్లోనో వైభవ్ సూర్యవంశీ 100 చేశారు. అది 6th ఫాస్టెస్ట్. సో ఒకే రోజు మన ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఫాస్టెస్ట్ 100s ఇన్ లిస్టియాలో రికార్డ్స్లో టాప్ 10లోకి చేరిపోయారు. ఇలా బోల్డ్ రికార్డ్స్ మనకి కనిపించినాయి. అండ్ మనం వీళ్ళు 412ని చేజ్ చేశారని అనుకున్నాం కదా కర్ణాటక వాళ్ళు జార్ఖండ్ మీద. అది అహ్మదాబాద్లో జరిగింది. ఇంకొక మ్యాచ్లో బెంగాల్ వాళ్ళు విదర్భ వాళ్ళు 382 చేస్తే దాన్ని కూడా చేజ్ చేశారు. సో 412 చేజ్ డౌన్ అయింది, 382 చేజ్ డౌన్ అయింది. సో అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ చేశారు. బట్ ఆన్ సచ్ ఏ పిచెస్ మనం కోహ్లీ మ్యాచ్ చెప్పుకున్నాం. కోహ్లీ మ్యాచ్ ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ మ్యాచ్, దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ కాదు, సిమర్జిత్కి ఇచ్చారు. ఎందుకంటే బోత్ ద టీమ్స్ నుంచి రన్స్ బాగా చేశారు. సిమర్జిత్ గాట్ 5 వికెట్స్. సిమర్జిత్ ఫాస్ట్ బౌలర్ మనకు తెలుసు, ఐపీఎల్లో కూడా కొంత బ్రీఫ్గా ఆడాడు. సో సిమర్జిత్ 5 వికెట్స్ తీశాడు. అతను ఒక్కడే నోటబుల్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ఎ డే వేర్ మెనీ బ్యాటింగ్ రికార్డ్స్ వర్ బ్రోకెన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మరొకసారి సెలెక్టర్స్ని ఎంబారెస్ చేశారు. మమ్మల్ని ఇంటికి పంపించేద్దాం ఉన్నారు. అది మీ వల్ల అయ్యే పని కాదు, రోక్ సకైతో రోకు అని చెప్పి మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇద్దరు కూడా వాళ్ళ పట్టుదల, వాళ్ళకున్న ఎబిలిటీని మరొకసారి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేసుకుంటూ దే ఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ 2027 వరల్డ్ కప్ అని మరొక్కసారి వాళ్ళిద్దరు నొక్కి ఒక్కాణించారంట తెలుగులో. అది జరిగింది.